ఓటేయాలనుకుంటున్నారు? నేను బడేటి చండీ గారికి వేయాలనుకున్నా. చంద్రబాబు నాయుడు సైకిల్కి. చంద్రబాబు నాయుడు ఎందుకు సీఎం అవ్వాలి? చంద్రబాబు నాయుడు వల్ల ఒక ఉపయోగం ఉంది. ఏంటో చెప్పగలుగుతారా? రోడ్లు గీట్లన్నీ శుభ్రంగా ఉంటాయి. ఇప్పుడున్న ప్రభుత్వం వల్ల రోడ్లు ఏం లేవు, మా బళ్ళు కూడా పాడైపోతున్నాయి. చంద్రబాబు వల్ల ఒక ఉపయోగం ఉంటుంది. అది కాకుండా జనసేన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. జగన్ పెట్టిన సంక్షేమ పథకాలు మీకు అందినాయా? ఏమందిని ఏం అందలేదు అక్కడ. జగన్ పాలనపై మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు కేసులు తక్కువ ఉండేవి. ఇప్పుడు జగనన్న ప్రభుత్వం వచ్చినప్పుడు కేసులు ఎక్కువ అయిపోయినాయి. స్థానిక ఎమ్మెల్యే ఏమన్నా ఏలూరుని అభివృద్ధి చేశారా? చంటి, బడేటి చంటి. స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధి ఏం చేయలేదా? ఇప్పుడున్న ఎమ్మెల్యే అయితే కష్టం చేసింది. అయితే మీరు రానున్న రోజుల్లో ఎమ్మెల్యేగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? బడేటి చంటి. అసలు జగన్ గారు మీరు మందు తాగి చూడండి మనిషి ఎలా అయిపోయాడు. ఆ బ్రాండ్లు ఏంటి, ఆ లోకం ఏంటండి? 24 ఎలక్షన్లో మీరు ఎవరిని సీఎంగా చూడాలనుకుంటున్నారు? బాగా చేసే వాళ్ళనే సీఎం కావాలనుకుంటున్నాం. మీ అభిప్రాయం ప్రకారం ఎవరు సీఎం కావాలి? ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బాగానే చేస్తున్నాడు, బాగానే చూశాడు. కానీ నిత్యావసర సరుకులు ఇవన్నీ ధరలు తగ్గాలి, తగ్గితే సరిపోద్ది. బాగానే ఉన్నది, అందరికీ బాగానే ఉంది. డబ్బులు వేస్తున్నాడు, గిల్లులు అన్నీ బాగానే వస్తున్నాయి అందరికీ. సరుకులు గిరుకులు ఇవన్నీ తగ్గి అందరూ బాగుంటే చాలు. లోకల్ ఎమ్మెల్యేగా ఎవరు గెలవాలనుకుంటున్నారు మీరు? లోకల్ ఎమ్మెల్యేగా అంటే బడేటి చంటి రావాలనుకుంటున్నాను. నేను బడేటి చంటి రావాలనుకుంటున్నాను. స్థానికంగా ఎమ్మెల్యే గారు ఏమి అభివృద్ధి చేయలేదా? లేదు, చేయలేదు, లేదు. సీఎంగా మీరు ఎవరిని చూడాలనుకుంటున్నారు? సీఎంగా జగన్ గారిని చూడాలనుకుంటున్నాను. ఎందుకు మళ్ళీ జగన్ రావాలని కోరుకుంటున్నారు? ఆయన మా ఇచ్చిన మాటలన్నీ కూడా నెరవేర్చాడు. కొన్ని చెప్పగలరా? మరి అమ్మఒడి, డ్వాక్రా గ్రూపులకి, ఈ ఆసరా, ఇళ్ళు. రాష్ట్రంలో రోడ్లు పరిస్థితి బాగోలేదని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. లేదంటే ఆయన ఎక్కడికాడి నుంచి రూపాయి ఆదాయం లేదు. ఆదాయం లేక మరి ఈ సంక్షేమ పథకాలు ఇవ్వటం దాని మీద ఖర్చు అవుతుంది, కానీ రోడ్లు వేయడానికి డబ్బులు కనబడుతుందా? సంక్షేమ పథకాలు మీకు పూర్తి స్థాయిలో అందినాయి? అందుని చంద్రబాబు నాయుడు ఎలియన్స్లో గ్యారంటీ రావస్తాయి. చంద్రబాబు నాయుడు ఎందుకు రావాలని కోరుకుంటున్నారు? కొద్దిగా అనుభవం ఉంది. కనీసం ఎవరు వచ్చినా అప్పులు చేయకుండా ఉండాలి. కొత్తగా అప్పులు చేయకుండా ఉంటే కొద్దిగా. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాల గురించి మీ అభిప్రాయం? జనవరి సంచారేందుకు ఎవరి పనికి వెళ్తలేదు. ఏ పనికి కావాలన్నా లేబర్ ఎందుకులే, రేపు అవి వస్తుంది, ఎల్లుండి ఇది వస్తుంది, బ్యాంకులు కూడా కాపలాకత్తం సరిపోయింది పాపం. ఇంటికి కూడా మగవాళ్ళు చేసుకుంటున్నారు, మగవాళ్ళు వంట చేసుకుంటున్నారు. వాళ్ళందరూ పాపం ఏ పథకం అక్కడ బట్టలు నొక్కాడంటే రాని ముందర బ్యాంక్ కాడికి వెళ్ళి కూర్చుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే గురించి మీ అభిప్రాయం? మాది ఇది కాదు, మాది దెందులూరు నియోజకవర్గం, ఇంకా సీటు ప్రకటించలేదుగా. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నడుస్తా అనుకుంటున్నా హవా ఈసారి అనుకుంటున్నా. ఎందుకు చంద్రబాబు నాయుడు జనసేనకి ఎందుకు వేయాలనుకుంటున్నారు? నేను చెప్తున్నా, ఎందుకంటే ఆల్రెడీ 10 years దాటుతుంది కదా, ఇంతకన్నా ఎక్కువ ఛాన్స్ కూడా ఇవ్వద్దు. బాగుంది. ప్రభుత్వంలో మీకు నచ్చలేదా? ప్రభుత్వం బాగానే ఉంది, కానీ జనాలు మార్పు కోరుకుంటారు కదా, దాని గురించి. బాగా వస్తే రాజధాని వస్తుంది, పిల్లలకి ఎంప్లాయ్మెంట్ బాగుంటుంది. సో అది మెయిన్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అది. ఈ ప్రభుత్వం ఏం చేయలేదంటారా? రాజధాని కావాలి, దీనికి ఒక రాజధాని కావాలా. సో అప్పుడు బాగుంటుంది. రాజధాని వస్తే ఆటోమేటిక్గా మనకు కొన్ని కంపెనీలు వస్తాయి, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. సో డెవలప్మెంట్ అనేది ఉంటుంది. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సీఎం అవ్వాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు? ప్రణాళిక నిరుద్యోగులకి వృత్తి చేస్తున్నాడు. ఇండస్ట్రీస్ జగన్కి ఏముందండి, ఇప్పుడు ఏమీ లేదు ప్రస్తుతానికి. 5 సంవత్సరాలు ఏమీ చేయలేకపోయాడు. జగన్ పరిపాలన గురించి మీ అభిప్రాయం? సంక్షేమ పథకాలే కానీ మిగతా ఇండస్ట్రీ డెవలప్మెంట్స్ కానీ అవి ఏం లేవు. సంక్షేమ పథకాల గురించి మీ అభిప్రాయం? ఎందుకంటే ఎవరు ఊరినే సోమరపతులు చేయడమే సంక్షేమ పథకాలు ఇచ్చి. ఇంకే డిక్లేర్ చేయలేదు కదా టీడీపీ. వీళ్ళు ఎవరు డిక్లేర్? టీడీపీ అభ్యర్థిగా మీరు ఎవరిని కోరుకుంటున్నారు? టీడీపీ అభ్యర్థి క్యాండిడేట్ని చూసి చెప్తాం. అది టీడీపీకి ఎన్ని సీట్లు రావాలనుకుంటున్నారు? 100 పైన వస్తాయి.
ఎలక్షన్లో మీరు సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారు బాబాయ్? జగన్ చూడాలనుకున్నాను. జగనే ఎందుకు చూడాలనుకుంటున్నారు? జగన్ చేసే పరిపాలన ప్రజలకి అందరికీ అన్ని సదుపాయాలు చేస్తున్నాడు. ఇంటింటికి తీసుకెళ్ళి పెన్షన్ ఇస్తున్నాడు, ఇంటింటికి రేషన్ ఇస్తున్నాడు, ఇంటింటికి అన్నీ ఇస్తున్నాడు. సంక్షేమ పథకాలు మొత్తం అన్నీ అభివృద్ధి చేస్తున్నాడు. 3 రాష్ట్రాలు అభివృద్ధి అవ్వాలి, ఒక రాష్ట్రం కాదు కదా. ఒక్కడే హైదరాబాద్, అప్పుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ చేశాడు. హైదరాబాద్ ఒక్కడికే పరిమితం అయింది. మనం ఎవరు వెళ్ళి అక్కడ చేయలేదు కదా. ఇప్పుడు 3 రాజధానులు చేస్తాం వల్లని 3 రాష్ట్రాలకే అభివృద్ధి. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి బాగోలేదని చెప్పి చాలామంది అభిప్రాయం. చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల నుంచి రోడ్డు అనేది అసలు అంటుకోలే. చంద్రబాబు నాయుడు రోడ్డు అనేది 14 సంవత్సరాల్లో రోడ్డు అనేది అంటుకోలే, ఒక్క రోడ్డు వేయలే. అవి జగన్ వచ్చినాక వేసాడు రోడ్లు పాడైపోయినాక. నెక్స్ట్ సీఎంపై మీ అభిప్రాయం? నెక్స్ట్ సీఎం మళ్ళీ జగనే రావాలని నేను కోరుకుంటున్నాను. నాకు సంక్షేమ పథకాలన్నీ పూర్తి స్థాయిలో అందినాయి, అందుకని నాకు ఆయన మీద అభిమానం. అందుకని మళ్ళీ ఆయనే రావాలని నేను కోరుకుంటున్నాను. స్థానిక ఎమ్మెల్యే బాగా అభివృద్ధి చేశారన్న మీ నియోజకవర్గాన్ని? స్థానిక ఎమ్మెల్యే పర్వాలేదు, బాగానే చేశారు. పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలన్నీ అమలులో వచ్చినాయన్న? అన్ని సంక్షేమ పథకాలు మాకు అమలైనవి, మాకు అన్నీ అందినాయి. మాకు ఆటో డబ్బులు కూడా పడినాయి. రానున్న రోజుల్లో నెక్స్ట్ సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? సీఎం జగనే గెలుస్తాడు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరు గెలవాలనుకుంటున్నారు? వాళ్ళ నాని. టీడీపీ జనసేన పొత్తు మీద మీ అభిప్రాయం? అదేం ఉండదన్న, అదేమన్నా జగన్కి ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు? జగన్కి ఎందుకు ఓటేయాలంటే ఆయన అన్ని పథకాలు చెప్పినట్టుగా అన్నీ అమలు చేస్తున్నాడు. అన్ని సంక్షేమాలు కూడా సక్రమంగా అనుకున్న టైంకి రిలీజ్ చేస్తున్నాడు. అన్నీ కూడా మాకు అందినాయి, అందుకని ఆయనే గెలవాలని కోరుకుంటున్నాం. ఎలక్షన్లో సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నాము? చంద్రబాబు, పవన్ కళ్యాణ్. మీ ఓటు ఎవరికి వేస్తున్నావు? చంద్రబాబుకి. ఎందుకు చంద్రబాబు నాయుడుకి ఎందుకు ఓటేయాలనుకుంటున్నావు? పాలన గట్ట బాగుంటుందని. పాలన గట్ట బాగుంటుంది. జగన్ పరిపాలన మీద నీ అభిప్రాయం ఏంటి? సంక్షేమ పథకాలే బాగా బాగా దేనికి, ఎందుకని? అన్నీ ఎత్తలేదు కదా. అన్నీ ఎత్తలేదు. ఇక్కడ మీకు స్థానిక ఎమ్మెల్యే ఏమైనా అభివృద్ధి చేశారు? ఇక్కడ చేయలేము మా ఊర్లో అయితే. చేయలేదా? అయితే ఈ టీడీపీ జనసేన పొత్తు మీద స్థానిక ఎమ్మెల్యే ఎవరిని చూడాలనుకుంటున్నారు? మా ఊర్లో అయితే మధ్యపాటి వెంకటరాజుని చూడాలనుకుంటున్నాను. అయితే మీ పూర్తి మద్దతు టీడీపీ జనసేనకేనా? అవును. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 175 175 గెలిచి. 175 చదువుతున్నావు నువ్వు? ఎలక్షన్లో సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? జగన్నే చూడాలి. మీ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? జగన్కి వేద్దాం. ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నారు జగన్కి? అంటే అందరికీ మంచి చేశారు కదా. కొన్ని చెప్పగలరా? అమ్మ ఒడి వేస్తున్నారా, ఇల్లు ఇచ్చారు, స్థలాలు, రోడ్లు అభివృద్ధి చేశారు, ఇంకా చాలా చేశారు చెప్పాలంటే. ఇంకా రాష్ట్రంలో చాలామంది అభివృద్ధి చేయట్లేదని చెప్పి చాలామంది అంటున్నారు, దానికి మీ అభిప్రాయం? చేశారు కన్నా, చాలా చూడాలన్నా, చూస్తే రోడ్ల పరిస్థితి అసలు బాగాలేదని చెప్పి అన్నారు, దాని మీద మీ స్పందన ఏంటి? కొన్ని చోట్ల చేశారు, కొన్ని చోట్ల చేయలేదు. చేసిన చోటని చూస్తే బాగానే ఉంటుంది, కానీ చేయని చోటని చూస్తే ఎలాగుంటుంది. ఇండస్ట్రీస్ గురించి కూడా చాలా వరకు రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని చెప్పి అంటున్నారు. ఇండస్ట్రీస్ అంటే మనకు తెలియదు అన్న, మనకేం తెలియదు. మీ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? జగన్కే వేస్తాను సార్. జగన్కి ఎన్ని సీట్లు రావాలనుకుంటున్నారు? తెలియదు అన్న. ఛాన్స్ ఉంటుందని అనుకుంటున్నాను. వైఎస్ఆర్కే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు. వైఎస్ఆర్సీపీ చేసిన అభివృద్ధి పనులు చెప్పగలుగుతారా? చాలా ఉన్నాయి. మళ్ళీ ఎందుకు జగనే రావాలని కోరుకుంటున్నారు? ఇటు మెడికల్గా కానీ, పిల్లల ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, తర్వాత బ్రహ్మాండ స్కూల్స్ డెవలప్మెంట్ కానీ బాగానే ఇచ్చేసారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి బాగాలేదని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు, దానికి మీ సమాధానం? ఉంటాయి, అక్కడక్కడ ఉంటాయి రోడ్లు పాడైపోయి ఉంటాయి. అయితే దానికి రివిట్మెంట్ అయితే కానీ సాయిల్ బాగోలేనటువంటి రోడ్లు కొన్ని ఉన్నాయి. అది రివిట్మెంట్ కడితే కానీ ఆ సాయిల్ మళ్ళీ దెక్కంట ఉంటుంది. స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ అభివృద్ధి చేశారా? చేశారు. ఎలక్షన్లో సీఎంగా ఎవరు చూడాలనుకుంటున్నారు? జగన్. జగన్నే ఎందుకు చూడాలనుకుంటున్నారు? ఆయన ఇచ్చిన పథకాల్లో అన్నీ ఆయనే నెరవేర్చాడు కాబట్టి. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి బాగాలేదు, అభివృద్ధి చేయలేదని అంటున్నారు, దాని మీద మీ స్పందన? ముందు వేసిన చంద్రబాబు నాయుడు తప్పు. ఒక రోడ్డు వేస్తే దాని వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి అది ఎన్ని సంవత్సరాలు అని 20 years 15 years అని ఉంటుంది. వేసిన ఎమ్మన్నా పోయిందంటే అది ఎవరి మిస్టేక్? చంద్రబాబు మిస్టేక్. అది ఓకేనండి. స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ అభివృద్ధి చేశారా? పర్వాలేదు.
ఈసారి ఎమ్మెల్యేగా ఎవరిని చూడాలనుకుంటున్నారు వైసీపీకి? ఎమ్మెల్యే అనేది కాదు కానీ జగన్ సీఎం వరకు అయితే ఆయనండి. జగన్ గారికి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పారు? 75 పైన. సీఎంగా మీరు జగన్ గారిని చూడాలనుకుంటున్నారా? 2024 ఎలక్షన్లో సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? జగన్ అండి. జగన్కే ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు? మాకు చాలా చేస్తున్నాడు కానీ ఇల్లు ఇచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు, డోగ్రా రుణమాఫీలు చేశారు. చంద్రబాబు నాయుడు గురించి మీ అభిప్రాయం చెప్పగలరా? ఈసారి జగన్ గారికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? ఈ స్థానిక ఎమ్మెల్యే ఆలనాన్న గారు ఏమన్నా అభివృద్ధి చేశారు ఇక్కడ? చేశారండి, మరి ఇల్లు ఇచ్చిన కాడ లోన్లు అవి ఇచ్చారు కదండి, లోన్లకి మరి అవి సహాయం చేశారు. అవి అయితే ఫైనల్గా మీరు జగన్ గారిని సీఎంగా చూడాలనుకుంటున్నారు? పాలన వచ్చేదాకేంటో నానమ్మ కథలో అదే చిన్నప్పుడు పిల్లలు అన్నం తిన్నప్పుడు మారం చేసినప్పుడు అమ్మ చాక్లెట్ కొనేస్తాను లేకపోతే బిస్కెట్ కొనేస్తానమ్మ నువ్వు అన్నం తినమ్మా అన్నట్టు బుజ్జగిస్తున్నారు. తర్వాత ఏ ప్రజలను పట్టించుకోలేని పరిస్థితి ఇప్పుడున్న రాజకీయాల పార్టీ. ఇప్పుడు పార్టీ ఏ పార్టీని నేను ఉద్దేశించి కాదు, వైసీపీ అవని, టీడీపీ అవని, జనసేన అవని, ఇప్పుడు వచ్చిన కొత్తగా షర్మిలా గారు కాంగ్రెస్ని అధిష్టానం తీసుకున్నారు. ఆమె కానీ ఏ పార్టీ అన్నా రాని కులాలు బట్టి కాకుండా సమన్వయం అని చేస్తారో అట్లాంటి నాయకుడిని మీరు ఆలోచించి మీ ఓటు చాలా విలువైనది. మనం ఓటే కానీ వెళ్ళి డబ్బులకి అమ్ముడుపోకుండా మనం వేసే ఓటు జనానికి ఉపయోగపడాలి, మనకు ఉపయోగపడాలని ఎవరు వేస్తారో ఆలోచించి మంచి నాయకుడిని మనం ఎన్నుకుంటామని నేను కోరుకుంటున్నాను. జగన్ గురించి మీ అభిప్రాయం? సంక్షేమ పథకాలు ఏముందన్నా చెప్పే కదా, 10 లక్షలు ఇచ్చి పంచిపెట్టమంటే నువ్వు పంచిపెట్టేస్తావు. ఆడు అదే చేస్తున్నాడు. 175 వైనాట్ 175 అంటున్నాడు కదా, వైనాట్ 75 కూడా రావు. 175 సంగతి తర్వాత. జగన్ పరిపాలన మీద మీ అభిప్రాయం? పరిపాలన అంటే పథకాలు ఇస్తున్నాడు, ఇస్తున్నాడంటే డబ్బు పంచిపెడుతున్నాడు అంతే. అది జనాల జేబుల్లో దెంగి మళ్ళీ వాళ్ళకి వేస్తున్నాడు. జనానికి తెలుసు ఆ విషయం కూడా, నువ్వు అర్థమై ఆ విషయం జనానికి తెలుసు. తెలిసినా కూడా జనాలు తిరగబడరు. ఎందుకంటే వచ్చే రూపాయి ఎవడో పోగొట్టుకోడు ఇవాళ ఉన్న రోజుల్లో. ఈ 40 రోజులు 30 రోజులు ఉంది కదా, ఆ 30 రోజుల తర్వాత నోటిఫికేషన్ వస్తుందా, అప్పుడు జనం రంగు ఏంటో కనపడద్దు. అది వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్ ఇలాంటివి ఏం రాలేదన్న దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇండస్ట్రీలు ఎందుకు రాలేదని డెవలప్మెంట్ ఉంది, బోల్డ్ డెవలప్మెంట్ ఉంది. బోల్డ్ ఇల్లు ఇచ్చాడు కట్టుకుంటే ఒక్కో రాష్ట్రానికి మొత్తం ఎన్ని హౌసులు కట్టాడంటే లెక్కలేని హౌసులు, లెక్కలేని పథకాలు. ఎవడన్నా పథకాలని జగన్ పథకాలని చెప్తే 10,000 ఇస్తా. జగన్ ఇచ్చిన పథకాలు ఎవరైనా చెప్తే 10,000 ఇస్తా. వైసీపీకి ఈసారి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి అనుకుంటున్నాను? వైసీపీకి 110 వస్తాయి. అది సీఎం మళ్ళీ జగనే అవుతుంది. జగన్ సీఎం జగనే. జగన్ 100కి 100 జగనే. జగన్ తప్ప ఎవడవదు. సీఎం జగనే. థ్యాంక్ యూ.